శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూలై 24 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9666575717. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారు చెప్పించేటట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా అందంగా ఆకర్షణ కలిగి ఉంటారండి. అందమైన మనసును కూడా కలిగి ఉంటారు. అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. కానీ ఏంటంటే వీరు పేదరికం వల్ల వీరు ఏమి చేయలేకపోతూ ఉంటారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారండి. ఎన్నో బాధలు కూడా పడ్డారు. జీవితంలో వీరిని డబ్బు బాగా సంపాదించినటువంటి కోరిక బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనిషి అన్నాక సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు బాగా సంపాదించాలి, నలుగురిలో కూడా గొప్పగా పేరు ప్రతిష్టలు పొందాలి, నలుగురిలో మేము కూడా బాగుండాలి, దర్జాగా హుందా కనిపించాలని చెప్పి మానవ జయజు అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది సహజంగానే. కాబట్టి ఈ రాశి వారు కూడా ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అపరాధం ఒకటి తప్పకుండా వారికి అనేకమైన డిపెండ్ అయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, ఇలా ఎవరైనా కానీ వారి అవసరాలను తీర్చలేకపోతే ఈ జీవితం ఎందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏంటంటే మీకంటే కూడా ఒక కుటుంబాన్ని ప్రాధాన్యత ఇస్తూ చిన్నప్పటి నుండి కూడా చిన్న వయసులోనే మీకు బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే కష్ట నష్టాల గురించి కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా తెలుసండి. ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా అన్నీ అనుభవించి మరి ఏంటంటే ఈ కష్టం వస్తే మేము ఏం చేయాలి, ఈ సమస్య వస్తే మేము ఏమి ఎలా ఎదుర్కోవాలని చెప్పి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారన్నమాట. అలాగే మీకు డబ్బు బాగా సంపాదించాలని చెప్పి ఆలోచన ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే నలుగురిలో కూడా మిమ్మల్ని చాలామంది హీనంగాను అలాగే తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులు కావచ్చు, లేదంటే మిమ్మల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కుతూ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అంటే డిజపాయింట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఉండటం వల్ల మీరు కొంచెం దాన్ని పౌరుషంగా తీసుకొని మేము వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, మేము కూడా మేమంటే ఏంటనేది నిరూపించుకోని చెప్పి ప్రతి క్షణం కూడా పరితపిస్తూ ఉంటారు. అలాగే వారిలో మేము ఒక సపరేట్ మాకంటూ ఒక మంచి పొజిషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పి మీకు మీరుగా ఎప్పుడు కూడా తపన పడిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి మీకున్నటువంటి ఎన్ని కష్టాలు సమస్యలున్నా కానీ అవన్నీ కూడా అధిరోహించి జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా మేము మాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ మేము సంపాదించుకోవాలని చెప్పేసి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారు. శ్రమజీవులను కూడా చెప్పుకోవచ్చండి. శ్రమను కూడా చాలా ఇష్టంగా చేస్తారండి. అంటే మా కోసం కాకపోయినా మా కుటుంబం అయినా మేము సంతోషంగా ఉండటం చూడాలి అనేటువంటి ఒక ధ్యేయంతో నిరంతరం కూడా శ్రమ చేస్తూనే శ్రమను కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ చేస్తుంటారన్నమాట. ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే రేపటి రోజున తొలగిపోతాయండి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి చేస్తారు. తద్వారా మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీరు రేపటి రోజున సకాలంలో పూర్తి చేస్తారు. మీకు ఎవరైతే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అయితే మీకు దక్కుతాయండి. అంటే మీరు సకాలంలో పని పూర్తి చేయడమే కాకుండా వారికి ఏదైనా అంటే మీ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఏదైనా మీ పై అధికారులు ఏదైనా ఒక మంచి ఐడియా లాంటి ఇవ్వడం కానీ వారికి మీరు చెప్పినటువంటి విషయాలు సలహాలను కానీ నచ్చడం కానీ వాటి ద్వారా మీకు మంచి గుర్తింపు అయితే ఈ యొక్క ఉద్యోగంలో మీరు చేసినటువంటి మీ ఉద్యోగంలో ఏదైనా పై పొజిషన్ మీకు ఇవ్వడం కానీ లేదంటే నలుగురు ముందు మీకు మంచి ప్రశంసలు మిమ్మల్ని పొగడం కానీ ఇలాంటివి చేస్తారన్నమాట.
మీకంటూ ఒక స్పెషల్‌గా మిమ్మల్ని నలుగురిలో కూడా హుందాగా గౌరవిస్తారు. మీ పై అధికారులు కానీ దీని ద్వారా మీ మనసులో చాలా రిలాక్స్ అనిపిస్తుందనమాట. అలాగే మీ పనిని గుర్తించారని చెప్పి ముఖ్యంగా చాలా ఆనందపడతారు. అలాగే నలుగురిలోను కూడా మీకంటూ ఒక స్పెషల్‌గా మిమ్మల్ని అందరి ముందు కూడా గౌరవించినటువంటి ఆ గౌరవ భావం మీకు దక్కుతున్నందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మీకు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశివారు రేపటి రోజున చిన్ననాటి స్నేహితులతో కాసేపు చక్కగా కాలక్షేపం చేస్తారు. బయటకు వెళ్తారు. వారితో టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి మీరైతే అనుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకోకండి. ఒకవేళ ఏర్పరచుకున్నా కూడా ఎంతవరకు అంటే ఒక మాట మాట్లాడేటట్లుగా ఉండాలన్నమాట. మీ గురించి అలాగే మీరు చేసేటువంటి పని గురించి ఇటువంటి వ్యవహారాలు ఏవి కూడా వారికి చెప్పకుండా ఉండటం అయితే మంచిదండి. అలాగే రేపటి రోజున సోదరీమణుల వర్గం నుండి మీకు కొంచెం చేదు అనుభవాలైతే మిగులుతాయి. అంటే మీకు వారికి ఏదైనా మాట కానీ లేదంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కొంచెం మీ ఇద్దరికి కూడా ఏదైనా వాగ్వాదం చోటు చేసుకోవడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టుకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. భూములకు అలాగే ఎవరైతే గృహ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశివారు అటువంటి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలైతే వస్తాయి. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా మీకు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుందనమాట. అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక ఇంట్లో ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకోవడం. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి రేపటి రోజు మీరు తప్పకుండా పాత్రలు అవ్వాలండి. అంటే ఆవు నెయ్యితో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువుకు చక్కగా పూజ చేసుకోండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు కాసు కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ స్వామివారికి చక్కగా పూజ చేసుకోవడానికి మీరైతే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఆదాయం అనేది ఎక్కువగా రేపటి రోజున పెరగటం చూస్తారు. అప్పుల బాధ నుండి కూడా మీకు కొంచెం విముక్తి అయితే లభించినట్లుగా మీ మనసు అనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఎన్ని తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనసులో మాత్రం చిన్నపిల్లల మనస్తత్వంలా ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా తెలివితో చేసినప్పటికీ ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనేటప్పుడు కూడా ఏంటంటే లోపల ఏదో భయం అనమాట. అంటే ఏం జరుగుతుందో, మేము ఏం చేశాం కదా, ఈ పని రిజల్ట్ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదో, మాకు ఎలా ఉంటుందో, మా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న పిల్లల మనస్తత్వంలాగా కంగారు పడిపోతూ ఉంటారన్నమాట. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారనుకోండి, అది ఈరోజు మనకు సక్సెస్ ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో మనకు మంచి సక్సెస్ ఇస్తుంది. అలాగే మన గురించి నలుగురు చెప్పుకునేలాగా భగవంతుడు కూడా ఒక మంచి అనుగ్రహాన్ని మనకి అవకాశాన్ని తప్పకుండా కల్పిస్తాడు. అంటే మనం చేసినటువంటి కష్టాన్ని ఏది కూడా వృధాగా పోనివ్వకుండా అధర్మానికి కాకుండా ధర్మానికి రోజులు ఎక్కువగా ఉన్నాయి. అధర్మంగా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అధర్మాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆయనకు దగ్గరకు చేర్చుకోడండి. వారికి ఏదైనా ఒక రూపాయి వస్తున్న అదృష్టం అనేది వారికి అయినట్లుగా మనకు అనిపించినా కూడా ఏంటంటే వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల ఆధారంగా కొంతమందికి ఏంటంటే ఒక రూపాయి సంపాదించే అదృష్టం అనేది వారి వెంట కనిపించినట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఆలస్యంగా ఒక రూపాయి వచ్చినా కూడా అది శాశ్వతంగా నిలబడేలాగా ఉంటుంది. అలాగే మనము దాన్ని అనుభవించినా కూడా చాలా తృప్తిగా అనుభవిస్తాం. కాబట్టి మీరు ఈ విధమైన ఆలోచన విధానంతో ఉండండి. మీకు దక్కవలసింది మీకు దక్కుతుంది. దక్కిన దాంట్లో మీరు తృప్తిని వెతుక్కోండి. లేని దానికోసం పరుగులు పెట్టకండి. ఇక ఈ ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో ఏంటంటే అది లేదు ఇది లేదని వాళ్ళకి ఇది ఉంది అది ఉందని ఎప్పుడు కూడా అనుకోకండి. మనకు ఉన్న దాంట్లోనే మనం సంతృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండగలిగితే భగవంతుడు మీకు అన్ని రకాలుగా కూడా ఒక రూపాయి ఇచ్చాము, ఆ రూపాయలు అర్ధం రూపాయి చూసుకునేలాగా వీడు తృప్తిగా ఉన్నాడు. కొంతమందికి రూపాయి ఇచ్చినా కూడా ఆ రూపాయితో తృప్తిగా లేడు, 100 రూపాయలు కావాలని చెప్పి పాకులాడుతున్నాడని చెప్పి వారిని చూసి భగవంతుడు మెచ్చుకోడు, మనల్ని చూసి మెచ్చుకుంటాడు. కాబట్టి మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఆయన మార్గంలో తప్పకుండా నడుచుకోవాలి. కాబట్టి మనకున్న దాంట్లో సంతృప్తిని పొందాలి. మనకు ఉన్నటువంటి వస్తువులు చూసి మనకి ఇది చాలు, మనకి ఇంతవరకు దక్కాలని చెప్పి ఉంది, ఇంతవరకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి సంతోషంగా ఉండటం తప్ప మనం చేసేది ఏమీ లేదండి. మంచి భవిష్యత్తు అయితే ఉంటుందండి. ఈ రాశి వారికి మీరు పడినటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి గుణపాఠం అయితే నేర్పిస్తాయి. అలాగే ఎవరు ఏంటి ఈ సమాజంలో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకుంటారు. సకాలంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.
మీకు దైవానుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా కనిపిస్తుంది. దానివల్ల మీ జీవితంలో మార్పులు కూడా రావడం మీరు స్టార్ట్ అవుతాయి. అలాగే మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే మీరు క్రియేట్ చేసుకుంటారు. అలాగే ఈ రాశిపరంగా విద్యార్థులు చూసినట్లయితే మంచి విద్య లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి ఇబ్బందులు కూడా తొలగిపోయి మంచి జీవితం అయితే వస్తుందండి. మంచి లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. జీవితం అనేదిలో మీరు రేపటి రోజున జీతాలు పెరుగుతాయి. మీ యొక్క పై అధికారుల నుండి గొప్ప గౌరవం అయితే లభిస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అని కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా పుష్కలంగా లభిస్తుందండి. మీరు భయం పోవడానికి తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించి ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీకున్న భయం అనేది తొలగిపోతుంది. మరి తెలుసునా కాదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.